నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. చీమకుర్తి, సంతనూతలపాడు, తాలూరు, ముండ్లమూరు, కొనకమిట్ల, దర్శి, దొరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయాలలో గ్రామాలలో ఉన్న పొలాలు సంచరిస్తూ పొలాల ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైరును దొంగిలించి అమ్ముకుంటున్న పొల హేమియా తండ్రి ఎలియా, వయసు 19 సంవత్సరాలు, కులం పాముల గరికమిట్ట, చీమకుర్తి పట్టణం, మండలం రెడ్డు, గురునాథం రత్నకుమార్ అలియాస్ దయ్య, తండ్రి దేవయ్య, వయసు 22 సంవత్సరాలు, కులం పాముల పెట్లూరు, గ్రామం కొండపి, మండలం ప్రస్తుతం బొదికూరపాడు గ్రామం, తాలూరు మండలం. ఇక పోల రాజేష్, తండ్రి పోలయ్య, వయసు 38 సంవత్సరాలు, కులం పాముల గరికమిట్ట, చీమకుర్తి మండలం. ఇక 4వ వ్యక్తి నాగులూరి మరియబాబు, తండ్రి యేసు, 19 సంవత్సరాలు, కులం పాముల బొద్దికూరపాడు గ్రామం, తాళ్ళూరు మండలం. 5వ వ్యక్తి పొగడత నాంచారయ్య, తండ్రి చిన్న చెంచయ్య, 45 సంవత్సరాలు, కులం బీసీ బండ, సమైక్యనగర్, ఒంగోలు టౌన్ అనువారిని తేదీ 11వ తేదీ 7 నెల 2026 రాత్రి ఎర్రగుడిపాడు రోడ్డు వద్ద చీమకుర్తి సిఐ గారు తన సిబ్బందితో సహాయంతో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 400 కేజీల కాపర్ వైరుని స్వాధీనం చేసుకోవటం అయింది. ఇంకో 2 ముద్దాయిలు పరారులో ఉన్నారని తెలపడం జరిగింది.